ఇంటికి రక్షణగా ఉన్న వాళ్ళు సమర్థంగా పహారా కాస్తున్నంతసేపు పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ ఈ గస్తీ కాసే క్రమంలో వాళ్ళే మనల్ని సతాయిస్తూ ఉంటే ఏం చేయాలి? మన గొంతులో ఉండే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ పరిస్థితి కూడా ఇంతే. ఇవి మన గొంతులో ఉండే సహజమైన రక్షణ వ్యవస్థలో ఒక భాగం. కానీ బయట నుంచి వచ్చే సూక్ష్మక్రిములతో నిరంతరం సాగుతుండే పోరాటంలో కొన్నిసార్లు ఇవి తీవ్రంగా దెబ్బతిని ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు టాన్సిల్లు, ఎడినాయిడ్ల వాపు మూలంగా పిల్లలకు గొంతు నొప్పి మొదలుకొని జ్వరం వరకు అనేక బాధలు మొదలవుతూ ఉంటాయి. పిల్లల్ని సతాయించే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో టాన్సిళ్ళు, ఎడినాయిడ్ల ప్రాముఖ్యత ఏంటి? ఈ టాన్సిల్స్ అంటే లింఫాయిడ్ టిష్యూస్ అండి. ఎడినాయిడ్ కూడా లింఫాయిడ్ టిష్యూస్. ఈ టాన్సిల్స్ మన గొంతులో నేలకు అటుపక్కన ఇటుపక్కన ఉంటాయి. ఎడినాయిడ్స్ ముక్కు వెనక భాగం నాసోఫారింగ్స్లో ఉంటాయి అన్నమాట. ఈ టాన్సిల్, ఎడినాయిడ్లో లింఫాయిడ్ టిష్యూ కావటం వల్ల కొన్ని లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ కావటం వలన అవి మన బ్లడ్లో ఉండి కొద్దిగా ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో మిగతా చాలా చోట్ల కూడా ఈ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో మనకి యాక్చువల్గా చెప్తే టాన్సిల్, ఎడినాయిడ్ అనేది ఒక ఆర్గాన్ మాత్రమే. దానివల్ల మనకి మన బాడీలో ప్రొటెక్షన్ కానీ మన బాడీకి కానీ టూ మచ్ ఇంపార్టెంట్, టూ మచ్ అవసరం కూడా లేదండి. అవి నార్మల్ స్ట్రక్చర్స్. అవి ఉండటం వలన కొద్దిగా టాన్సిల్స్ కొంచెం ఈ లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కానీ దానివల్ల యాబ్సల్యూట్గా మనకు ఖచ్చితంగా టాన్సిల్, ఎడినాయిడ్ అవసరము, అవి ఖచ్చితంగా ఉండాలనేది లేదండి. పిల్లల్లో టాన్సిళ్ళు, ఎడినాయిడ్లకు తరచూ ఎందుకు ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి? టాన్సిల్, ఎడినాయిడ్ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే మన చుట్టుపక్కల పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉందండి. అది వెహికల్ పొల్యూషన్ కావచ్చు, ఇంట్లో పొల్యూషన్ కావచ్చు, అలానే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు. పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. పిల్లలు పొద్దున్న లేచిన కాడ నుంచి సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేదాకా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కంటిన్యూస్గా పొల్యూషన్లోనే ఉంటున్నారు. ఎందుకంటే మనం చాలా స్కూల్స్ చూసినట్లయితే ఆ చుట్టుపక్కల కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ జరుగుతూనే ఉందన్నమాట ప్రజెంట్ అర్బన్ ఏరియాలో. దానివల్ల ఇప్పుడు టాన్సిల్, ఎడినాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అందరం కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నాం అన్నమాట. దాంతోపాటు ఇప్పుడు మనం అర్బన్ ఏరియాలో చూసినట్లయితే అపార్ట్మెంట్ కల్చర్ కానీ, లేదంటే గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ కానీ ఉండి అందరూ పక్కనే ఇల్లు కూడా పక్కన ఉంటాం, ఒకరిపైన ఇంకొకరు ఇల్లు ఉంటాం అపార్ట్మెంట్లో. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరికి ఒకరు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఆ సొసైటీలో, అపార్ట్మెంట్లో అందరికి కూడా ఆ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే పిల్లల్లో కూడా ఎస్పెషల్లీ 2 to 5 years పిల్లల్లో వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ అంత ఉండకపోవటం వలన వాళ్ళ ఈ ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇప్పుడు మనం ఏసీలు చాలా ఫ్రీక్వెంట్గా వాడుతున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం కూడా కంటిన్యూస్గా ఏసీల్లోనే ఉంటున్నాం. అది ఇల్లు కావచ్చు, స్కూల్ కావచ్చు. సో కంటిన్యూస్గా ఏసీ కోల్డ్ వెదర్లో ఉండటం వలన వైరల్ ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ ఉండటం వలన, పొల్యూషన్ ఎక్కువ ఉండటం వలన ఇప్పుడు పిల్లల్లో చాలామందిలోనూ ఎడినో టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ కావటం, పెద్దగా ఉండి దాని నుంచి సమస్యలు రావటం జరుగుతూ ఉందన్నమాట. టాన్సిళ్ళు, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్లతో ఎలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి? నోరు తెరిచి గాలి పీల్చుకోవటం, గురక రావటం, ముక్కులమిటి కంటిన్యూస్ కారటం, స్లీప్ డిస్టర్బెన్స్గా ఉండటం, తినటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. తినరు, ఇష్టపడరు. మనం ఫుడ్ పెడుతున్నా కూడా స్లోగా తింటారు, నిదానంగా తింటారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎడినాయిడ్, టాన్సిల్ సైజు పెరగటం, హైపర్ట్రోఫీ అంటాం. ఇది మెయిన్గా పర్సిస్టెంట్ పొల్యూషన్. దాన్ని ఒక రోజులో అవాయిడ్ చేసేది కాదు. కంటిన్యూస్గా త్రూఅవుట్ ద ఇయర్, త్రూఅవుట్ లైఫ్ ఉంటుందన్నమాట ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులు అర్బన్ ఏరియాస్లో. సో కంటిన్యూస్గా పొల్యూషన్ ఎక్స్పోజ్ కావటం వలన, వైరల్ ఇన్ఫెక్షన్ ఉండటం వలన ఈ ఎడినో టాన్సిలర్ హైపర్ట్రోఫీ ఉండి దాని నుంచి వీళ్ళకి బ్రీతింగ్స్ ప్రాబ్లము, తినటానికి స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. దీంతోపాటు పిల్లలకు కూడా ఎవ్రీ 2 weeksకి ఒకసారి జలుబు చేస్తా, జ్వరం వస్తూ ఉంటుందన్నమాట. సో పిల్లల్లో ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది పేరెంట్స్ వస్తారు, ఏమండి మొన్ననే వారం క్రితం మందులోడే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే
ఈ ఎడినాయిడ్ టాన్సిల్స్ అన్నమాట. ఈ రెండు బాగా సైజు పెరగటం వలన పిల్లల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది, దేని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బికాజ్ స్లీపు సరిగా ఉండదు, వాళ్ళ బాడీలో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఈ గాలి తీసుకోవటానికి, ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్కి ఆ ఎనర్జీ అంతా యూటిలైజ్ అవుతూ ఉంటుందన్నమాట. పిల్లల్లో టాన్సిళ్లను ఎప్పుడు తొలగించాలి, ఎప్పుడు అవసరం లేదు? పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. ఈ రెండిటి వల్ల టాన్సిల్లర్ హైపర్ట్రోఫీ, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు సర్జరీతో చేయాల్సి వస్తుంది. సర్జరీ చేస్తున్నాం. పిల్లలు చాలా బాగా రికవరీ అవుతున్నారు. ఆపరేషన్ అయిన తర్వాత చాలా హెల్తీగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం లేకపోవడం వల్ల మంచిగా ఆడుకుంటారు, మంచిగా నిద్రపోతారు. ఆ టాన్సిల్స్ కూడా లేకపోవటం వలన వాళ్ళు మంచిగా ఆహారం కూడా తీసుకోగలుగుతున్నారు. అంటే వాళ్ళకి గొంతులో డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది. చాలామంది పేరెంట్స్లో డౌట్ ఏంటంటే టాన్సిల్స్ ఎడినాయిడ్ తీసేయటం వల్ల పిల్లల్లో ఏమైనా రెసిస్టెన్స్ తగ్గిద్దా అని. అలాంటిది ఏమీ లేదండి. ఎందుకంటే ఈ టాన్సిల్స్ ఎడినాయిడ్ ఆ లింఫోసైడ్ ప్రొడక్షన్లో చాలా మైనర్ రోల్ ప్లే చేస్తాయి. ఆ టాన్సిల్స్ ఎడినాయిడ్ తీసేయటం వలన మన బాడీలో ప్రొటెక్షన్ తగ్గిద్ది అనే అవకాశమే లేదన్నమాట. ఈ టాన్సిల్ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ నుండి ప్రాబ్లం అయ్యే పిల్లల్లో మనం అవి తీసేసినట్లయితే వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ రేటు తగ్గిపోతుంది, మౌత్ బ్రీతింగ్ తగ్గిపోయిద్ది, స్నోరింగ్ తగ్గిద్ది, స్లీప్ డిస్టర్బెన్స్ తగ్గుతాయి, రికరెంట్ కోల్డ్ అటాక్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. పిల్లల్లో టాన్సిలైటిస్, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్లకు చికిత్స ఎలా ఉంటుంది? పిల్లల్లో ఎవరికైతే రికరెంట్ అటాక్స్ ఎవ్రీ 1 month 2 monthsకి జలుబు చేస్తూ ఉంటుంది, మౌత్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, స్నోరింగ్ ప్రాబ్లం ఉంటుంది, స్వాలోయింగ్ ప్రాబ్లం ఉంటుంది, అలానే అక్యూట్ థ్రోట్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు మనం సర్జరీ చేసి ఈ ఎడినాయిడ్ టాన్సిల్ తీసేయాలన్నమాట. యూజువల్గా ఎడినాయిడ్ టాన్సిల్ సర్జరీ చేసిన తర్వాత ఒక 10 రోజులు మేము స్కూల్కి వెళ్ళొద్దని చెప్తాం పిల్లల్ని. ఈ 10 రోజుల్లో బేసిక్గా ఏంటంటే టాన్సిలరీ ఏరియా కూడా హీల్ అయిపోయింది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఫస్ట్ 2 days కోల్డ్ లిక్విడ్ డైట్ ఇవ్వమని చెప్తాము, ఆ తర్వాత నార్మల్ డైట్ ఇవ్వమని చెప్తాం, కొంచెం స్పైసీ అవాయిడ్ చేయమని చెప్తాము 10 రోజులు. 10 రోజుల తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. కానీ చేసిన 1 సంవత్సరం 2 సంవత్సరాల మటుకి చల్లటి జలుబు చేసే వస్తువులను ఇవ్వద్దని చెప్తాం, జలుబు చేసే వాతావరణంలో పంపించొద్దని చెప్తాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ టిష్యూస్ మీద మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందిలో ఈ ఎడినాయిడ్తో పాటు కొంతమందిలో ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ట్రోఫీ కూడా ఉంటుందన్నమాట. సో ప్యూర్లీ ఎలర్జిక్ ప్రాబ్లం ఉన్నారు, వాళ్ళకి సీజనల్ ఎలర్జీ వస్తుంది అంటే వాటిని మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా పెరీనియల్ త్రూఅవుట్ ద ఇయర్ ప్రాబ్లం ఉంది, కంటిన్యూస్గా ఇబ్బంది పడుతున్నారు, ఫ్రీక్వెంట్గా అక్యూట్ అటాక్స్తో కూడా సఫర్ అవుతున్నారు, అలాంటి వాళ్ళకి మనం టాన్సిల్ ఎడినాయిడ్ సర్జరీ చేయొచ్చు. ఇది చాలా సేఫ్ ఆపరేషను. దీనివల్ల పిల్లలకి మంచే జరుగుతుంది, కానీ దీనివల్ల మనకి ఎలాంటి నష్టం లేదు. పిల్లల్ని విధించే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్లు చాలా వరకు యాంటీబయాటిక్ మందులతో తగ్గిపోతాయి. అయితే ఏడాదిలో 4-5 సార్లకు మించి ఇన్ఫెక్షన్లు సోకుతున్నప్పుడు టాన్సిళ్లను, ఎడినాయిడ్లను సర్జరీ సాయంతో తొలగించడమే మేలు.